తులారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మోడలింగ్ లో ఉన్న వారికి, సినీ కళాకారులకు కాలం కలిసి వస్తుంది. నూతన అవకాశాలను, పెద్ద అవకాశాలను పొందగలుగుతారు. ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్న వారికి వీడియోస్, ఈ యొక్క కళా సాంస్కృతిక రంగాల్లో బ్యాక్గ్రౌండ్ లో పనిచేసే వ్యవహారదారులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి కొత్త అవకాశాలను పొందగలుగుతారు. కొన్ని స్థిరమైనటువంటి క్లయింట్స్ ను కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే నెలవారీ మెయింటెనెన్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, కాస్తంత ఇంత అమౌంట్ మనకి రావాలి, దీనికి తగ్గట్టుగా కొన్ని ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. దాని మీద ఎడిషనల్ గా వచ్చేవన్నీ కూడా కాస్త బోనస్ గానే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధమైనటువంటి మంచి ఏర్పాట్లను చేసుకునే విధంగా మార్పులు ఏర్పడతాయి. పబ్లిషింగ్ రంగంలో ఉన్న వారికి, బుక్స్ ప్రచురణ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి దక్కుతాయి. మంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు అవసరం. మరీ ప్రత్యేకించి తండ్రి గారు మీకు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కావచ్చు, లేదా వారికి మీకు గల కొన్ని అంశాలు కావచ్చు, ఈ విషయాలలో మాత్రం అటెంటివ్ గా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు, అత్యంత సన్నిహితులైన వాళ్ళకు సంబంధించిన విషయాలు, అంటే ప్రేమించినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాలు, అసత్య ప్రచారాలు వినే అవకాశం ఉంటుంది. ఆయా నిజానిజాలను గ్రహించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ఈ రాశిలో జన్మించిన వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. దుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి.